ఇది చూడండి వెల్వెట్ యాపిల్ అండి. ఎంత బ్యూటిఫుల్ గా వచ్చిందో చూడండి. అసలు ప్రతి ఒక్కరు అంటారు అక్కడ చెట్లు ఇక్కడ రావండి మనకు అంటారు. ఎందుకు రావండి? మనం పెంచే విధానము, మనం వేసే ఎరువులను బట్టి ఏ మొక్కైనా వస్తుందండి. బయట పెంచడం అనే కాదు, మనం కూడా పెంచొచ్చండి. మన కేరింగ్ అంతే. చూడండి నేను ఇప్పుడు ఇంత బాగా పెంచాను చూడండి, ఎంత గ్రీనరీ ఎంత బాగుంది, ఇంత ఎండలో కూడా. ఇది యాపిల్ ప్లాంట్ అండి. ఇది కూడా ఒక ప్రయత్నం, నా సొంత ప్రయత్నం చేశానండి. ఈ మొక్క పెట్టి కూడా దాదాపు 2.5 3 ఇయర్ అవుతుందండి. స్టార్టింగ్ లో పెట్టాను ఈ మొక్కలు. అయితే ఈ గ్రో బ్యాగ్ సరిపోక అందులో సారం అంతా వెళ్ళిపోతుంది కదండి, అందుకని చెట్టు అంత బాగా రావట్లేదని, అది సరిపోదని నేను మళ్ళీ మట్టి, ఎరువు, కోకోపిట్ కలిపి కొత్త బ్యాగ్ లోకి మళ్ళీ షిఫ్ట్ చేసా. ఆ షిఫ్ట్ చేసే ముందు ఈ మొక్కను మొత్తం ఏర్లని కట్ చేసిన అండి. మొత్తం ఏర్లు మొత్తం కట్ చేసి ఇదిగోండి మొత్తం ప్రూమింగ్ చేసా చెట్టు. ఎంత బ్యూటిఫుల్ గా వచ్చిందో చూడండి. ఇది ఒక ప్రయత్నం చేశానండి. ఇంకొకటి, ఇది చాలా అంటే చాలా రేర్ ఫ్రూట్ ప్లాంట్ అండి. ఇది లోకట్ ఫ్రూట్ అని. అసలు నేను దాదాపు ఎన్ని సార్లు పెట్టానండి. ఇక్కడ వెదర్ కు రాదన్నారు, రియల్ గా కూడా రాలేదు. నేను చాలా సార్లు పెట్టాను. నేను ఎట్లాగో ప్రయత్నం చేసి దీన్ని పండించాలనే ఉద్దేశంతో పెట్టానండి. ఆల్రెడీ అదిగో ఫ్రూటింగ్ కూడా వచ్చాయి చూడండి. చాలా బ్యూటిఫుల్ గా వచ్చాయి ఫ్రూటింగ్స్. లోకట్ ఫ్రూట్ అది చాలా టేస్ట్ ఉంటదట, మరి చూడాలి. నేను ఫ్రూటింగ్స్ ఎప్పుడు కానీ నేను ఇక్కడ ఏదో చూసి కాదండి, నేను ఎక్కువ ఫారెన్ కంట్రీస్ లో ఛానల్స్ బాగా చూస్తానండి ఇంట్రెస్టింగ్ గా. ఎందుకంటే మన దగ్గర అన్ని వెరైటీస్ మనకు తెలిసినాయి, ఇక్కడ తెలుసు. కానీ తెలియని మొక్కలు కూడా మన అందరికీ తెలియాలనే ఉద్దేశంతో నేను ఎప్పుడు కంటిన్యూగా మార్నింగ్ లేస్తే ఆ ఫారెన్ ఛానల్సే చూస్తానండి. అందులో అయితే మనకు రేర్ ఫ్రూట్, ఎగ్జాటిక్ ఫ్రూట్స్ అక్కడ ఎక్కువ పండిస్తారు కాబట్టి ఈ మొక్క గురించి నేను చూసుకున్నాను. అంటే మన మిద్దె మీద మొక్క చిన్నగా ఉండాలి, ఫ్రూటింగ్ ఎక్కువ రావాలి, నా ఉద్దేశం అది. ప్రతి ఒక్క ఫ్రూట్ అలాగే పెట్టాను నేను. అందుకనేసి చూడండి, లోకట్ ఫ్రూట్ స్వీట్ గా చాలా బాగుంటదట. ఫస్ట్ టైం మేము ఇప్పుడు కూడా తిని చూస్తాము, ఆ టేస్ట్ కూడా చెప్తామండి మీకు. ఈ ఫ్రూట్ తిని చూద్దామండి మనం ఎలా ఉంది, దాని టేస్ట్ ఎలా ఉంది. ఇప్పటి వరకు నేను ఎప్పుడు టేస్ట్ చూడలేదు, ఛానల్లో చూసి సంతోషం పడడమే తప్ప ఇప్పటి వరకు చూడలేదండి. ఒక్క ఫ్రూట్ తెంపుదాం, ఫస్ట్ టైం అండి ఈ ఫ్రూట్. ఇదిగోండి ఫ్రూట్, ఇదిగోండి ఫ్రూట్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఫ్రూట్. చాలా హ్యాపీగా ఉందండి. అంటే నేను కూడా పండించగలిగాను అనే ఫ్రూట్. చూస్తాం, ఇదిగోండి ఇలా ఇలా ఫ్రూట్ ఇట్లా తొక్క తీయాలంటే తెలియదు, ఫస్ట్ టైము. నేను అప్పుడు ఛానల్లో చూసానండి. మనం కూడా ఇలా పండించి ఇలా తినాలనే కోరిక. చూడండి ఎంత బాగా వస్తుందో. ఇదిగోండి అరటి తొక్క తీసినట్టే వస్తుంది, చాలా బ్యూటిఫుల్ గా. ఇదిగోండి ఫ్రూట్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. కలర్ ఫస్ట్ ఎల్లో వస్తుంది, తర్వాత మొత్తం పండాక ఆరెంజ్ వస్తుంది. దీన్ని చూసి టేస్ట్ చెప్తా అండి. బా, భలే టేస్ట్ అసలు. వావ్, నేను పండించాను. మీరు కూడా ప్రతి ఒక్క మిద్దె తోటలు పెట్టుకోవాలని నా కోరిక అండి. చాలా బాగుందండి ఫ్రూట్.